ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక అవకాశాన్ని దేవుడు నాకు అందచేశాడు. దాన్ని బట్టి ఈరోజు కూడా బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. చాలామంది జ్ఞానము అని చాలా ఎక్కువగా జ్ఞానం మీద ఎక్కువగా ఆధారపడి, జ్ఞానం మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి, జ్ఞానమే సర్వస్వం అనుకుని ఈరోజు చాలామంది యువతులు ఇటు లోక జ్ఞానం కానివ్వండి, ఇటు దైవ జ్ఞానం కానివ్వండి, ఎక్కువగా జ్ఞానం అనుకొని మిగతా విషయాలను మర్చిపోయే విధంగా ప్రవర్తిస్తున్నారు. మనిషికి జ్ఞానం ఒక్కటే ఇంపార్టెంట్ కాదండి. మీరు బాగా ఆలోచించండి. చాలామంది జ్ఞానము అనుకుంటున్న చాలామంది యూత్ ఎక్కడ పొరపాటు చేస్తున్నారు అంటే వన్ వే ట్రాఫిక్గా మార్చుకుంటున్నారు. ఎందుకు అలా అంటే జ్ఞానం ఒక్కటే నేర్చుకుంటే చాలు అన్నట్లుగానే సమాజం నేటికి బ్రతుకుతుంది. జ్ఞానం అసలు జ్ఞానం కంటే మించినది ప్రేమ అని కూడా దేవుడు మనకు బైబిల్లో రాయించాడు. జ్ఞానం ఏం చేస్తుందంట మనిషిని తెలుసా? జ్ఞానము ఉప్పొంగు చేస్తుందంట. జ్ఞానము మనిషిని ఉప్పొంగు చేస్తుంది. జ్ఞానము మనిషిని దూరం చేసుకుంటుంది. జ్ఞానం అనేది మనిషిలో అహంకారము పెంచుతుంది. జ్ఞానం అనేది మనిషిలో ఎదుటి వారిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేలా చేస్తుంది. అందుకే ఒకవేళ నీకు జ్ఞానమే కావాలి అనుకుంటే ఆ జ్ఞానము నీవు సంపాదించుకుంటే సరిపోదు. దేవుడు నీకు అనుగ్రహించాలి ఆ జ్ఞానమును. అసలు జ్ఞానానికంటే ముందు జ్ఞానము మనిషికి ఎలా వస్తుందో తెలుసా? అది మనిషి అర్థం చేసుకోవటం లేదు. అసలు ఒరిజినల్ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? బైబిల్ని అడుగుదాం. ఒరిజినల్ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుడు చెప్పిన ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, ఇంకా చాలా నీతి సూత్రాలు ఉన్నాయి, వాటిని పాటిస్తారు. యేసుక్రీస్తు వారు మహాజ్ఞాని. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. జ్ఞానానికి కర్త ఆయనే, జ్ఞానానికి మూలము ఆయనే. అలాంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ నిజంగా ఎన్నో విషయాలను మనకి తెలియచేశాడు ప్రియులారా, ఎన్నో విషయాలను. ఈరోజు బైబిల్లో మనకి ఓనామాలు కూడా రావు, అయినా మనము జ్ఞానము అని విర్రవేగిపోతూ ఎదుటి వ్యక్తుల్ని గౌరవించకుండా, ఎదుటి వ్యక్తుల్ని మర్యాదించకుండా మాట్లాడటం అనేది ఈరోజు మరి ఎంతవరకు వాళ్ళకే ఇడిచిపెడుతున్నాను. ఎందుకు అంటే జ్ఞానం ఉన్నవాడు తనను తాను ముందుగా తగ్గించుకుంటాడు. జ్ఞానం ఎంత ఉన్నా ఒకవేళ అదే మితిమీరి ఉందనుకో, మనిషిలో అదే జ్ఞానము ఎక్కువగా ఉందనుకో, మనిషిని ఏం చేస్తుంది తెలుసా? పిచ్చివాణ్ణిగా చేస్తుంది. ఆ జ్ఞానము మనిషిని విర్రవేగేలా చేస్తుంది. అందుకే జ్ఞానము మనిషిలో ఉంటే ఉప్పొంగు చేస్తుంది. అందుకే ఈరోజు చాలామంది మాకు జ్ఞానం కావాలండి. అవును, నీకు జ్ఞానం కావాలి అంటే దాని వెనక ముందు ఏమీ ఆలోచించరా? యేసుక్రీస్తు వారు కంటే మనము జ్ఞానములో గొప్పవాళ్ళమా? యేసుక్రీస్తు వారి కంటే మనం ఎందులో గొప్పవాళ్ళం చెప్పండి? యేసుక్రీస్తు కంటే ఎందులో గొప్పవాళ్ళం? పౌలు గారి కంటే ఎందులో గొప్పవాళ్ళం? పేతురు గారి కంటే ఎందులో గొప్పవాళ్ళం? యోహాను గారి కంటే ఎందులో గొప్పవాళ్ళం? వాళ్ళ కంటే గొప్పవాళ్ళమేం కాదు కదా మనం. వాళ్ళ జ్ఞానం కలిగి ఉన్నారు,
వాళ్ళు జ్ఞానముతో ఉన్నారు, జ్ఞానముతో పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఉప్పొంగు చేస్తున్నట్లు వాళ్ళ భాషల్లో, ఎక్కడ వాళ్ళ డబ్బ వాళ్ళే కొట్టుకుంటున్నట్లు ఎక్కడ మనకి కనిపించటం లేదు కదా. మరి ఈరోజేంటి, అరకొర జ్ఞానం కలిగిన మనుషులు ఈరోజు వాళ్ళకి వాళ్ళే వీరులుగా, వాళ్ళకు వాళ్ళే చలామణవుతూ ఎదుటి వారిని గౌరవించలేని జ్ఞానము నీ దగ్గర ఉన్నా లేకున్నా ప్రయోజనం ఏమి లేదు. ఎదుటి వారిని గౌరవించలేని జ్ఞానము నీ దగ్గర ఎంతుంటే ఏమి లాభం? ఎదుటి వారిని సత్యములో నడిపించని జ్ఞానము నీ దగ్గర ఎంతుంటే ఏమి లాభం? అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. నా ఆత్మీయ సహోదరులారా, ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను, మీరు జ్ఞానము కావాలని పరిగెత్తకండి. దాని వెనకాల దేవుడు చెప్పిన ఒక మంచి నీతి సూత్రాన్ని ఈరోజు బైబిల్లో నుంచి మీకు చూపిస్తున్నాను. కళ్ళు జిగేలు అనిపిస్తున్నాయి. ఒకసారి చూడండి. కీర్తనకారుడు ఎంత మంచి మాట రాస్తున్నాడో ఒక్కసారి ఆ మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం. కీర్తనలు 111వ అధ్యాయం, కీర్తనలు 111వ అధ్యాయము 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట గ్రంథకర్త, కీర్తనకారుడు రాస్తూ మనకి అర్థమయ్యే భాషలో రాశాడు. ఒక్కసారి చదువుకుందాం. ఏమనుంది అక్కడ? 10వ వచనం, 111వ అధ్యాయము 10వ వచనములో యెహోవా యందలి భయము అని ఉంది. యెహోవా యందలి భయము. బైబిల్ ఎంత చక్కగా కోటు చేయబడింది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. అసలు మనము ఫస్ట్గా మనం పాటించవలసింది ఏంటి తెలుసా? యెహోవా యందలి భయము. యేసుక్రీస్తు వారు కూడా అదే పాటించాడు. దేవుని పట్ల ఆయన బ్రతుకున్న కాలములో, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో అనందు బైబిల్లో ఇబ్రియ గ్రంథకర్త యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో రోదనతోనూ, కన్నీళ్లతోనూ, భయముతోనూ, భక్తితోనూ ఉన్నాడంట. ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి చూడండి, ఎన్ని నీతి సూత్రాలను పాటిస్తున్నాడు యేసుక్రీస్తు. అంటే తండ్రి పట్ల భయము కలిగి ఉన్నాడు అని ఒక మంచి ఎగ్జాంపుల్ మనకి కనిపిస్తుంది. ఏమని? ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో రోదనతోనూ, కన్నీళ్లతోనూ ఉన్నాడంట. రెండవది, భయముతోనూ భక్తితో ఉన్నాడంట. అంటే దేవుడు కూడా, యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి లోబడి బ్రతుకుతున్నాడు. భయముతో ఉన్నాడంట, భక్తితో ఉన్నాడంట. ఇంతకీ అలా భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే జ్ఞానమునకు మూల స్తంభమయ్యాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసుక్రీస్తునందే గుప్తములై ఉన్నాయంట. మరి ఈరోజు నువ్వు జ్ఞానం అనుకుంటున్నావు కదా, నాకు జ్ఞానం ఒక్కటే కావాలనుకుంటే మరి ముందుగా ఒక మాట చెప్పాడు. ఏమని? భయభక్తి కలిగి ఉండాలి, భయము కలిగి ఉండాలి. మనకి భయము లేదు, జ్ఞానం ఉంది. ఈ జ్ఞానము మనిషిని ఉప్పొంగు చేస్తుంది ప్రియులారా, మనిషిని ఉప్పొంగు చేస్తుంది, ఎదుటి వారిని గౌరవించకుండా చేస్తుంది. అదే భయం ఉందనుకోండి, నిజంగా మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు గద్దించినా భయపడతారు, గద్దించినా లోబడతారు. ఏదైనా వద్దు అంటే దాన్ని చేయకుండా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పుడున్న తల్లిదండ్రుల పైన భయము 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉంటుందా? ఉండదు. ఏంటి, మనము భయభక్తులతో ఉంటే జ్ఞానం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. దాని గురించి పెద్దగా మనము వెతకవలసిన, దాని గురించి పెద్దగా డబ్బులు ఖర్చు చేసుకోవలసిన అవసరత లేనే లేదు అని చెప్తుంది బైబిల్. దేవుని యందలి భయము పవిత్రమైనదిగా ఉండాలి.
దేవుని యందలి భయం ఎలాగ ఉండాలో తెలుసా? పవిత్రమైనదిగా ఉండాలి. అలా పవిత్రమైన భయము ఒకవేళ నీ దగ్గర ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానం అనేది దేవుడు నీకు వెదజల్లేస్తాడంట. ఎప్పుడు? నీ పెదాల ద్వారా ఎదుటివారిని గౌరవిస్తూ మాట్లాడుతున్నప్పుడు, ఎదుటివారిని గౌరవిస్తూ మాట్లాడుతున్నప్పుడు జ్ఞానం అనేది నీకు ప్రియులారా ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈరోజు ప్రసంగాలు చేస్తున్న వాళ్ళు కానీ, ఈరోజు జ్ఞానము కోసము జ్ఞానము కావాలనుకుంటున్న వాళ్ళలో కానీ ఒకటి భయం ఉండదు, రెండవది భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, ఏముండదు ప్రియులారా, ఏముండదు. కానీ ఒకటి బైబిల్ పట్టుకున్నావా? జ్ఞానం 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 ఒక్కరోజు నిన్ను ఉప్పొంగు చేస్తుంది, మనుషులందరికీ దూరం చేస్తుంది. మనుషులందరూ కూడా నిన్ను ఏం చేస్తారంటే ఏళన చేసేలాగా ఉంటారు. ఎందుకంటే జ్ఞానముతో నీవు ఉప్పొంగు చేసుకుంటున్నావు, జ్ఞానముతో నీవు ఉప్పొంగు చేసుకుంటున్నావు. కాబట్టి అందుకొక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా, దేవుడు మనకిస్తున్న మంచి మాటలను ఎందుకు మనం పట్టించుకోలేకపోతున్నాం? ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం? అసలు దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవు లోకములో బుద్ధిమంతుడుగా ఉండాలి, నీవు లోకములో జ్ఞానవంతుడుగా ఉండాలి, లోకములో దేవుని కార్యక్రమాలు చేసేవాడుగా ఉండాలి అని ఆయన ఆశపడుతుంటే మనం ఏమనుకుంటున్నాం తెలుసా? నాకు జ్ఞానము మాత్రమే ఉంటే చాలండి అనుకుంటున్నాం. ఆ జ్ఞానం నిన్నేం చేస్తుందంటే మనుషులందరినీ దూరం చేసేలాగా చేసుకుంటుంది. అందుకే లోక జ్ఞానం కానీ అతి జ్ఞానం కానీ నీ దగ్గర ఉందనుకోండి, నిన్ను ఉప్పొంగ చేస్తుంది. ఒకవేళ నీ దగ్గర దేవుని జ్ఞానం ఉంది, అది దేవుడిచ్చిన జ్ఞానం, దానికంటే ముందు మనకొకటి ఉండాలంట, మనకొక క్వాలిటీ ఉండాలంట. ఏంటి తెలుసా? దేవుని యందలి భయం ఉండాలంట. ఏంటి? భక్తులను చూడండి, భయభక్తితో బ్రతికారు వాళ్ళు, భయభక్తితో బ్రతికారు. ఏ ప్రవక్తను చూడండి మీరు, ఏ ప్రవక్తను చూడండి, ఏ ప్రవక్త జీవితాన్ని మీరు ఆలోచించండి, ఏ ప్రవక్త జీవితంలోకైనా తొంగి చూడండి, ఏ ప్రవక్తను తీసుకోండి, వాళ్ళందరూ కూడా దేవుని పట్ల భయభక్తులతో బ్రతికిన వాళ్ళే, భయభక్తులతో బ్రతికిన వాళ్ళే. భయభక్తులతో బ్రతికిన వారి జీవితాలను ఒకసారి గ్రంథములో మనం చూస్తే ప్రియులారా, ఒక ఎలీషా కానివ్వండి, ఒక ఏలియా కానివ్వండి, ఒక జకరియా కానివ్వండి, ఒక ఆమోసు కానివ్వండి, ఎంతోమంది ప్రవక్తలు, భక్తులు, న్యాయాధిపతులు, వీళ్ళందరూ దేవుని పట్ల భయభక్తులతో ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు బ్రతుకుతున్న కాలములో దేవుడు వాళ్ళకి సర్వస్వం అనుగ్రహించాడు. ఎందుకంటే వారు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి ఒక మంచి మాట చదువుకుందాం. అదే కీర్తనలు 64వ అధ్యాయం, కీర్తనలు 64వ అధ్యాయము 9వ వచనంలో మరొక మంచి మాటని మనకి గ్రంథకర్త రాయిస్తున్నాడు. చదువుకుందాం. 64వ అధ్యాయము 9వ వచనం. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, దేవుని కార్యములు తెలియజేయుదురు. దేవుని యందలి మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. మనుషులందరూ కూడా దేవుని యందలి భయము కలిగి ఉండాలంట. ఈరోజు మనకి భయం ఎక్కడుందో చెప్పండి? భయం ఎక్కడనుందా మనకి? చీకటికి భయపడుతున్న మనం, ఏంటి పాముకు భయపడుతున్న మనం, పురుగుకి భయపడుతున్న మనము, తేలుకి, చీమకి, పులికి, సింహానికి, అన్నిటికీ భయపడుతున్న, ఆఖరికి దొంగలకు భయపడుతున్న మనము, దయ్యానికి భయపడుతున్న మనము, దేవుడు గురించి మనకి భయం ఎందుకు లేదు చెప్పండి? మన దగ్గర భయము లేకపోతే మన దగ్గర జ్ఞానము కూడా ఉండదు ప్రియులారా. బాగా ఆలోచించండి. నీకు జ్ఞానం లభించాలి అంటే, నీకు జ్ఞానం రావాలి అంటే ముందు భయభక్తి కలిగి మనం ఉండాలి, భయభక్తి కలిగి ఉండాలి. చూడండి,
స్కూల్లో కూడా టీచర్ గారిని గౌరవిస్తూ, చక్కగా టీచర్ చెప్పిన మాటల్ని నేర్చుకుంటూ, టీచర్ని ఆదరిస్తూ గౌరవిస్తూ ఉన్నాడనుకోండి, భవిష్యత్తులో చాలా ఎదుగుతాడు ప్రియులారా. గురువుగారిని గౌరవించాలి అని బైబిల్ చెప్తుంది కదా. గురువుగారిని గౌరవించాలి. నీ ఉపాధ్యాయుల్ని గౌరవించాలంటున్నప్పుడు గురువుగారికి వ్యతిరేకంగా గురువుగారి పైన సెటర్లు వేయటం, గురువుగారు చెప్పిన దాన్ని వినకపోతే భవిష్యత్తులో నీవేం మార్కులు సంపాదించుకుంటావు, ఏమి విద్యలో ఎదుగుతావు, ఏమి మార్కులు తెచ్చుకుంటావు, భవిష్యత్తులో నీ భవిష్యత్తు ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. నీకు గురువుగారు నేర్పిస్తున్నారు అంటే ఆ పాఠాన్ని చక్కగా నువ్వు వినాలి కదా, భయభక్తితో వినాలి కదా, చక్కగా నేర్చుకోవాలి కదా. ఎదుటివారు గురువుగారు పాఠాలు చెప్తుంటే, ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తుంటే టేబుల్ మీద బెంచ్ మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నావు అనుకో, బెంచ్ మీద కూర్చొని అటు ఇటు తిరుగుతూ అటు ఇటు చూస్తున్నావు అనుకో, పట్టించుకోకుండా, భవిష్యత్తులో ఏం బాగుంటుంది? నీకే జ్ఞానం వస్తుంది, నీకేం అక్షర జ్ఞానం వస్తుంది, నీవేం భవిష్యత్తులో ఎదుగు కదా. అలాగే బైబిల్లో కూడా ఏమనుందంటే, నువ్వు ముందుగా దేవుని యందలి భయభక్తి కలిగి ఉండాలి. భయభక్తి కలిగి ఉండటమే జ్ఞానానికి మూలమంట. ఒకవేళ నీకు జ్ఞానం కావాలా, బైబిల్లో కూడా దేవుడు అడగమన్నాడు, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నదా, వాడు దేవుణ్ణి అడగవలెను. దేవుణ్ణి అడగాలంటే, నీవు అడగాలంటే ముందు దేవుడు పట్ల భయభక్తి కలిగి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళ మొర దేవుడు వినడు. ఎవరు మొరబడితే దేవుడు ఎన్నిసార్లైనా మొర పెట్టుకోవచ్చు, కానీ దేవుడు నీ మొర ఆలకించాలి అంటే, దేవుడు నీ మొర వినాలి అంటే ఏం చేయాలి తెలుసా? ముందు భయభక్తులు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే అంగీకరింపబడ్డాడంట. నీవు భయభక్తులు కలిగి ఉంటేనే నీ మొర అంగీకరింపబడుతుంది. దేవుని దగ్గర నుంచి పరసంబంధమైన జ్ఞానము నీకు దేవుడు ధారాళముగా దయచేస్తాడు. బాగా ఆలోచించండి. చదువుకుందాం. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. ఆయన కార్యములు చేస్తూ, ముందు ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ, భయభక్తులతో ఉంటూ, ఆయన కార్యక్రమాలు చేస్తూ యోచిస్తూ అనేక మందికి ఇది ఆయన కార్యక్రమాలను తెలియచేయాలి అంటే నువ్వు ముందు దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండాలి ప్రియులారా. దేవుడి పట్ల భయభక్తి కలిగి ఉండాలి. దేవుడి పట్ల భయము కలిగి ఉండాలి. నిజంగా ఈరోజు చూడండి, చాలామంది విశ్వాసులకి ఎలా ఉంటుందంటే, చర్చిలో కూర్చున్నంతసేపు బాగానే ఉంటారు. చర్చిలో కూర్చున్నంతసేపు చాలా నెమ్మదిగా ఉంటారు. చర్చి నుంచి బయటికి రాగానే ఇంక మొదలవుతుంటుంది పురాణం, మొదలవుతుంటుంది ఏంటి పాత జీవితం, మొదలవుతుంటుంది అల్లరి, మొదలవుతుంటుంది కోప తాపాలు. ఇవన్నీ కూడా చర్చిలో కూర్చున్నంత గంట సేపు మాత్రం నెమ్మదిగా సైలెంట్గా ఉండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాత జీవితానికి అలవాటు పడ్డావనుకో, నీలో భయం ఉన్నట్లా, నీలో భక్తి ఉన్నట్లా, లేకపోతే నటిస్తున్నట్లా, ఎవరికి చూపించుకోవటానికి ఇలా చేస్తున్నారు? మనం ఒక్కసారి ఆలోచించండి. దేవుని యందలి భయం ఎలా ఉండాలో తెలుసా? అదే కీర్తన చదవండి ఒకసారి. కీర్తనకారుడు మళ్ళీ ఒక మంచి మాట రాస్తున్నాడు. 19వ అధ్యాయము 9వ వచనం. కీర్తనలు 19వ అధ్యాయము 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనదై అది నిత్యము నిలుచును. యెహోవా యందైన భయము పవిత్రమైనదై అది నిత్యము నిలుచును.
యెహోవా పట్ల భయం ఎలా భయము కూడా ఎలాంటి భయం ఉండాలి? చూపించుకునే భయం కాదు. మాస్టర్ స్కూల్లో ఉన్నప్పుడు ఒకలాగా, మాస్టర్ బయటికి వెళ్ళిన తర్వాత ఒకలా ఉండకూడదు. సంఘములో ఒకలాగా, సమాజంలో ఒకలాగా కాదు. భర్త దగ్గర ఒకలాగా, భర్త లేనప్పుడు ఒకలా కాదు. ఏమిటి, యజమాని దగ్గర యజమాని ఉన్నప్పుడు ఒకలాగా, యజమాని బయటికి పోయిన తర్వాత ఒకలా కాదు. నీ దగ్గర ఉన్న భయము ఎలాంటిదై ఉండాలంటే, నీ యెహోవా యందైన భయము పవిత్రమైనదిగా ఉండాలి. పవిత్రమైనది. ఆ భయము కూడా ఉండాలి. ఫస్ట్ భయం ఉండాలి. ఆ భయము పవిత్రమైనది ఉండాలి. పవిత్రమైన భయము ఒకవేళ నీ దగ్గర ఉంటే దేవుడు నీకు జ్ఞానం ఇవ్వటం వెనకాడడు. పరసంబంధమైన జ్ఞానము నువ్వు సంపాదించుకోవాలి అంటే, పరసంబంధమైన జ్ఞానము నీకు రావాలి అంటే, నీవు ముందుగా భయము కలిగి ఉండాలి. ఆ భయము పవిత్రమైనది ఉండాలి. ఆ పవిత్రమైన భయముతో నీవు ఒకవేళ ఉంటే దేవుడు నీకు ఇస్తున్నది ధారాళముగా ఇస్తాడు. అందుకే మాటికి యేసుక్రీస్తు వారిని గుర్తు చేసుకోండి. ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడు. నీవు కూడా అంగీకరింపబడాలి అంటే, నీవు దేవుడికి ఇష్టడుగా ఉండాలి అంటే, నీ దగ్గర ముందుగా భయం ఉండాలి. రెండవది, ఆ భయము పవిత్రమైనదిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు మంచి కార్యక్రమాలు చేస్తుండాలి. అప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడంట ప్రియులారా. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. అందుకే యాకోబు గారి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనములు ఏం చదువుకుంటున్నాం తెలుసా? ఎవడికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. అడిగేవాడు కూడా ఎలా ఉండాలంటే ఎవడ బడితే వాడు అడగకుండా, ఎవడ బడితే వాడు ఏదైనా అడగకుండా అడిగేవాడు కూడా అర్హత కలిగి ఉండాలి. అడిగేవాడికి అర్హత ఉండాలి. అడిగేవాడికి ఎందుకు అర్హత ఉండాలి అంటే, నువ్వు ఎవరినైతే అడుగుతున్నావో ఆయన నీలాంటి తాగుబోతు కాదు, నీలాంటి పిరికి బంద కాదు, నీలాంటి తిరుగుబోతు కాదు, నీలాంటి పనికి మాలినవాడు కాదు. ఆయన ఎలాంటి వాడంటే, ఆయన భయంకరమైన మండుచున్న అగ్ని కంటే తేజస్సు కలిగిన వాడు, సూర్య తేజస్సు కంటే తేజస్సు కలిగిన వాడు, పవిత్రమైన వాడు, పరిశుద్ధుడు, సర్వలోకాలకి పునాది వేసినవాడు. అలాంటి దేవుణ్ణి నువ్వు అడుగుతున్నావంటే అడిగే అర్హత కూడా నీకు ఉండాలి. ఫుల్లు తాగి అడిగావనుకో ఏమిస్తాడు? దొంగతనం చేసి అడిగావనుకు ఏమిస్తాడు? పని చెయ్యకుండా నీవు అడిగావనుకు ఏమిస్తాడు? పని చేస్తుండాలి. పని చేస్తూనే ఉంటే దేవుడు ఇస్తూనే ఉంటాడు. కొత్త ఆలోచనలు దేవుడు నీకు దయచేస్తాడు. కొత్త ఆలోచనలు దయచేస్తాడు. కంప్యూటర్ నేర్చుకోవటానికి వెళ్ళావనుకో, కనీసం సంవత్సరాలు నేర్పుతారు. అన్నీ ఒకేసారి నేర్పించరు. స్టెప్ బై స్టెప్ నేర్పిస్తారు. ఎక్సెల్ అయినా, పవర్ పాయింట్ అయినా, ఏదైనా, ఇంకోటి ఏదైనా వాళ్ళే స్టెప్ బై స్టెప్ నేర్పిస్తున్నప్పుడు దేవుడికి అంత ఒకేసారి ఇచ్చి ఆ ఫోన్ ఆయన అంటాడా? నీ క్యారెక్టర్కి తగ్గట్టు జ్ఞానం ఇస్తాడు, నీ పనికి తగ్గట్టు జ్ఞానం ఇస్తాడు, నీ ఆలోచనకు తగ్గట్టు దేవుడు జ్ఞానం ఇస్తాడు. సుమా, ఊరికే దేవుడు జ్ఞానం ఇవ్వడు, ఒకేసారి ఇస్తే జీర్ణించుకోలేకపోతావు, ఒకేసారి ఇస్తే నిన్ను పట్టుకోలేకపోతారు సమాజంలో ఎవడు. ఆ ఇచ్చిన జ్ఞానంతో చివరికి ఆయన మీద తిరుగుబడేలా ఉన్నావు నువ్వు. అందుకే మీరు ఆలోచించండి ప్రియులారా, ఈరోజు జ్ఞానం అడుగుతున్న, జ్ఞానం అని రెచ్చిపోతున్న యువతరానికి ముందు దేవుడి పట్ల భయం ఉందా? మీరు ఆలోచించండి. ఎదుటివారిని గౌరవించే మనస్తత్వం ఉందా? ఎదుటివారిని ఎలా ఎదుటివారికి ఎలా మేలు చేయాలి, ఎదుటివారిని ఎలా గౌరవించాలన్న ఆలోచన ఉందా? ఆ తత్వం ఉందా? ఒట్టి జ్ఞానంతో ఏం చేస్తావు? ఏమి చేయలేవు నువ్వు.
ప్రేమ ఉండాలి. ఏమండి, జ్ఞానము కంటే మించినది ప్రేమ. ప్రేమ అనేకుల్ని ఏం చేస్తుందంట? దగ్గరకు తీసుకుంటుంది. ప్రేమ అనేకుల్ని దగ్గరికి తీసుకుంటుంది. ప్రేమ అనేకుల్ని ఏం చేస్తుంది? కాపాడుతుందంట ప్రియులారా. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రభు నీతో చెప్పమన్న మాటలు ఈరోజు నీకు చెప్తున్నాను. నేటి యువతరానికైనా, మాకు జ్ఞానము కావాలి అనుకుంటున్న వారికైనా ముందు నీకు భయం ఉండాలి. ఆ భయము పవిత్రమైనది ఉండాలి. ఆ పవిత్రమైన భయభక్తులతో దేవుడి దగ్గరికి నీవు వచ్చి అడిగితే అడిగేది కూడా దేవుడికి ఉపయోగకరమైనదిగా ఉండాలి. జాగ్రత్త సుమా. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అడిగేది కూడా ఆయనకు ఉపయోగకరంగానే ఉండాలి. అప్పుడే దేవుడు ధారాళముగా దయచేస్తాడు. సొలొమోను గారు అడిగారు. సొలొమోను గారు ఈ మాటలు అడుగుతున్నప్పుడు, సొలొమోను గారు దేవుడి దగ్గర మొరపెడుతున్నప్పుడు ఆయనకు భయం ఉంది, భక్తి ఉంది, దేవుడి పట్ల భయం ఉంది, దేవుడి పట్ల విశ్వాసం ఉంది. అప్పప్పుడే ఎదుగుతున్నాడు ఆయన. అప్పప్పుడే తండ్రి చనిపోయాడు, దావీదు చనిపోయాడు. అప్పప్పుడే రాజ్యము చేతిలోకి వచ్చింది. రాజ్యము చేతిలోకి వచ్చింది. చేతిలోకి వచ్చిన రాజ్యాన్ని ఎలా కాపాడాలని దేవుడి దగ్గర మోకరించి అడుగుతున్నాడు. ఏంటి తెలుసా? ప్రభువా, నేను ఇంకా వయసులో చిన్నోడిని, తెలివి లేని వాడని, వివేకము లేని వాడని, ఇదిగో నీ ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞానమును దయచేయి నాయనా అని అడుగుతున్నాడు. చూసావా? నాకు జ్ఞానమును దయచేయి నాయనా అనగానే దేవుడు ఎంత మంచివాడంటే సొలొమోను గారు జ్ఞానము మాత్రం అడిగాడు, కానీ సొలొమోను గారికి దేవుడు సర్వసంపదలు ఇచ్చాడు. సర్వసంపదలు. సొలొమోను కంటే ముందు అంత ధనవంతుడు ఎవరు లేరు, సొలొమోను తర్వాత అంత జ్ఞానవంతుడు ఎవరు లేరు అని బైబిల్ చెబుతుంది తెలుసా. అందుకే నీవు అడిగేటప్పుడు దేవుణ్ణి అడగాలంటే ముందు నీ దగ్గర భయభక్తులు కలిగి, నువ్వు భయభక్తి కలిగి ఉండాలి. ఆ భయభక్తితో కూడా పవిత్రమైనదిగా ఉండాలి. భయం, భక్తి, భయము, భక్తి మన జీవితాలలో ఇవి చాలా అవసరమైన ప్రియులారా. దేహానికి ఆహారం ఎంత అవసరమో, దేహానికి గాలి ఎంత అవసరమో, దేహానికి ఆరోగ్యం ఎంత అవసరమో, మన జీవితంలో కూడా భయము, భక్తి పవిత్రమైనవిగా ఇవన్నీ కంపల్సరీ మన జీవితాలకు అవసరం. వీటితోనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశాలు, వీటితోనే దేవుణ్ణి సాధించే అవకాశాలు, వీటితోనే దేవుణ్ణి సంతోషపెట్టే అవకాశాలు. అందుకే ఊరకనే జ్ఞానం అని జ్ఞానం పైన ఆధారపడి బ్రతకకుండా భయభక్తుల మీద ఆధారపడి బ్రతకండి. భయభక్తులతో బ్రతకండి. దేవుడు నీవు అడగకముందే అన్నీ ఇస్తాడు. భయభక్తులతో బ్రతుకుతుంటే దేవుడికి ఆటోమేటిక్గా నీకు తెలుస్తుంది ఏమని, నా బిడ్డకి ఏం కావాలి, నా బిడ్డకి ఏం కావాలి, నా బిడ్డకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి అని దేవుడు, పరమందున్న దేవుడు నిన్ను నిత్యము చూస్తుంటాడు. నిత్యము నిన్ను పరిశోధన చేస్తుంటాడు, పరిశీలన చేస్తుంటాడు. అందుకు ఒక్కసారి ఆలోచించండి. మనం అడగక ముందే అన్నిచ్చిన దేవుడు, మనం అడగక ముందే అన్నిటినిచ్చిన దేవుడు ఏమండి అడగకుండానే నీకు జ్ఞానము కూడా ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన పట్ల భయభక్తి కలిగి ఉన్నప్పుడు, ఆ భయము కూడా పవిత్రమైనదిగా ఉన్నప్పుడు. అందుకే ఈరోజు విశ్వాసులను చూడండి, ఎక్కువగా విశ్వాసులను చూడండి, భయం ఉండదు, భక్తి ఉండదు, ఏముండదండి. ఆదివారం వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏ మార్పు కనిపించదు విశ్వాసుల్లో, సంఘస్థుల్లో ఏ మార్పు కనిపించదు. మార్పు రావాలి ప్రియులారా, మార్పు రావాలి. ఖచ్చితంగా దేవుడు మెచ్చుకునే మార్పు రావాలి, దేవుడు ఇష్టపడే మార్పు రావాలి నీలో. ఎన్నో పాటలు వింటున్నాం, ఎన్నో మాటలు వింటున్నాం, ఎన్నో సభలకు వెళుతున్నాం, ఎన్నో సంఘాలకు వెళుతున్నాం, ఎన్నో యూట్యూబ్లో మాటలు వింటున్నావు కదా. ఇన్ని విన్న తర్వాత కూడా, ఇన్ని చూసిన తర్వాత కూడా ఇంకా మార్పు రావటం లేదంటే, ఇంకా మనలో మార్పుకి త్రావలేదు అంటే ప్రియులారా, ఇంకెంత కఠినంగా ఉంటాం మరి అలా ఆలోచించండి. ఇంకెంత కఠినాత్ములుగా అయిపోతాం, ఇంకెంత కఠినంగా వ్యవహరిస్తాం. అందుకే మీరు ఆలోచించండి ఒక్కసారి ప్రియులారా.
దేవుని యందలి భయభక్తులు చాలా ప్రాముఖ్యమైనవి. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. భయభక్తులు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ భయభక్తులతో కలిసి మనుషులందరూ దేవుని యందలి భయము కలిగి దేవుని కార్యక్రమాలు జరిగించాలంట. కార్యక్రమాలు నువ్వు చేయాలి అంటే, దేవుని కార్యక్రమాలు నువ్వు జరిగించాలి అంటే ఏముండాలో తెలుసా? దేవుని యందలి భయం ఉండాలి. కార్యక్రమాలు చేస్తున్నావంటే, దేవుని కార్యక్రమాలు చేస్తున్నావంటే దేవుని యందలి భయం ఉండాలి. ముందు భయభక్తులు లేకుండా ఈ కార్యక్రమాలు ఎవడైనా చేస్తాడు. కార్యక్రమాలు ఎవడైనా, తాగుబోతాడైనా చేస్తాడు, వ్యభిచారి అయినా చేస్తాడు, అవిశ్వాసి అయినా చేస్తాడు, డబ్బులుంటే ఎవడైనా చేస్తాడు. కానీ దేవుడు మెచ్చుకోవాలి అంటే చేసేవాడు ముందు భయభక్తులతో ఉండాలి. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. చక్కగా యోచించాలి. ఆయన కార్యక్రమాలు చక్కగా యోచించాలి అంటే భయభక్తులతో ఉండాలి. భయభక్తులు లేకుండా నీవే తిరుగుతూ, నీవే అల్లరి చేస్తూ, నీవే లోకాశల్లో ఉంటూ, నీవే సమాజానికి మార్గదర్శిగా లేకపోతే నీ మాటలు ఎవడంటాడు? నిన్నెవరు గౌరవిస్తారు? నిన్నెవరు పట్టించుకుంటారు? ఈరోజు ప్రపంచాల హృదయాలను గెలుచుకున్నాడు యేసుక్రీస్తు అంటే భయభక్తులతో ఉన్నాడు. కార్యక్రమాలు చేశాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ అనేకులకి తండ్రి గురించి తెలియచేశాడు. తండ్రి కూడా అనేక మందిని క్రీస్తు వైపు ఆకర్షించాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ మాటలన్నీ ఆలోచించండి. బైబిల్ని ఇంకా బాగా చదవండి. దేవుడు ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తాడు నీ జీవితంలో, నా జీవితంలో. దేవుడు ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలని, అనేకమైన కార్యక్రమాలు కోసము నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు. ఆయన నిన్ను వాడుకోవాలి అంటే నిజంగా నీవెలా ఉండాలి తెలుసా? భయము భక్తితో, పవిత్రమైన భక్తి భయముతో ఉండాలి. దేవుడు నిన్ను నిజంగా వాడుకోవాలి అనుకుంటున్నావా? అయితే దేవుడు పట్ల నీకేముండాలి? భయభక్తి ఉండాలి. అండి, పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు తెలుసా? అంతకుముందు ధర్మశాస్త్రములో ఎలా ఉన్నాడు? ప్రతిష్టంగా ఉన్నాడు, ప్రవీణుడుగా ఉన్నాడు. యేసు వాడుకున్న తర్వాత, యేసు పట్టుకున్న తర్వాత సర్వస్వము యేసు కోసం సర్వస్వము త్యాగము చేసి, క్రీస్తైతే చావైతే లాభం అన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. దేవునిలోకి వచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు మనకు కూడా రావాలి. దేవునిలోకి వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు ఎలాగుండాలంటే దేవుడికి ఇష్టం వచ్చే నిర్ణయాలు ఉండాలి ప్రియులారా. అందుకే దేవుని యందలి భయం ఎలా ఉండాలి? పవిత్రమైనదిగా ఉండాలి. ఆ పవిత్రమైనదిగా ఉంటే దేవుడు నీకు జ్ఞానము అడుగుకుండానే ఇస్తాడు. నీవు అడగకుండానే ఇస్తాడు. ఒకవేళ నీకు అడిగినా ఇవ్వటం లేదు అంటే ముందు నీకున్న క్వాలిటీలు భయం లేదు, భక్తి లేదు. అందుకే ఇచ్చినా కూడా నువ్వు దురుపయోగం చేసుకుంటావు, నీ స్వార్థం కోసం వాడుకుంటావు. కాబట్టి దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడడు. నీకు జ్ఞానం ఇవ్వాలి అంటే, నీకు తెలివితేటలను ఇవ్వాలంటే ముందు ఆయన పట్ల భయభక్తులు కలిగి బ్రతకాలి ప్రియులారా. అందుకే ఒక్కసారి ఈ మాటలను మీరు ఇంకా ఆలోచించండి. ఇంకా మీరు లోతైన విషయాలను ఆలోచించండి. చక్కగా దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతకండి. జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆ జ్ఞానముతో దేవుని కార్యక్రమాలు జరిపించమని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.